నార్మల్గా ఒకే క్లాస్లో ఉంటాం. సో నాకు తెలిసి వచ్చింది ఏంటంటే తను చర్చ్కి వెళ్తుంది, రోమన్ క్యాథలిక్ చర్చ్. తను బ్యాచులర్స్లో ఉన్నప్పుడు తను రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేది, ఎందుకంటే షీ స్టడీడ్ ఇన్ మిషనరీ కాలేజ్. సో ఆ మిషనరీ కాలేజ్ వల్ల తను అక్కడికి వెళ్ళడం జరిగింది. తనకి యేసు ప్రభు గురించి తెలుసు, కానీ సువార్త అనేది అంటే ఏమో తెలీదు అసలు. తెలీదు. సో అట్లా తన్ని నేను చర్చ్కి తీసుకొచ్చాను. సో చర్చ్కి తీసుకొస్తే తను అక్కడే బాప్టిజం తీసుకున్నది. అట్లా నాకున్న థియోలాజికల్ స్టాండర్డ్స్ కానీ నాకున్న ఇది కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నాకు సెట్ అవ్వరని నాకు అర్థమైపోయింది. సో దెన్ మా ఫెలోషిప్స్ అక్కడ వాళ్ళలోనే ఎవరినైనా చూసుకుందాం అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడని విధంగా, నాకు మనసులో తలంపులు పెట్టడం విధానంగా ఐ అప్రోచ్ శ్రేయ. అండ్ అప్పుడు సంఘ పెద్దలకి చెప్పి అక్కడ మేమిద్దరం అక్కడే ఎల్డర్స్ మధ్యన పాస్టర్ వెంకటేష్ గోపాల్ కృష్ణన్ మా పెళ్లి చేశాడు. సో దట్స్ హౌ ఐ met Shreya, and that's how I got married to her, and I'm very happy for that. ఈ చిన్న సాక్ష్యం యేసు ప్రభు దీవించును గాక. Sister, please come. సిస్టర్ ఇంగ్లీష్లో చెప్తారు, ఆయన తెలుగులో చెప్తారు. Yeah. He is your translator. Better be careful. Yeah. How Yes, God ma'am. spoke to you regarding the Yes, wedding ma'am. of Israel? I'm not that tall. Okay. Am I audible? Yes, I am. Yeah. Yeah? Okay. Thank you. Praise the Lord. Praise the Lord. My name is Shreya. By now you know, name Shreya. This is my wonderful husband. You all know him by now, but you don't know me. So my name is Shreya. I am from West Bengal. So I was born and brought up there. You need to give a pause. I need Oh, to. okay. Go ahead. తను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది. Yeah. And I studied in Bangalore. I did my master's there. That's where I met Israel. తను మాస్టర్స్ బెంగళూరులో చేసింది, అక్కడే నన్ను కలిసింది. Yeah. As I mentioned, I grew up in West Bengal. I studied in a Roman Catholic school, college, everything. So I had some idea of Christianity. సో నేను ఇందాక చెప్పినట్టు తను రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్స్లో, మిషనరీ కాలేజెస్లో తను చదువుకుంది కాబట్టి యేసు ప్రభు గురించి కొంచెం తెలిసి ఉండేది. Yeah, but I did not really know much about Protestants or, Roman Catholics don't always talk a lot about the gospel and the work of our Lord and Savior Jesus Christ. సో నేను ఆ స్కూల్స్లో అప్పుడు ఉన్నప్పుడు ప్రొటెస్టెంట్ చర్చెస్ గురించి కానీ ఏమీ తెలీదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాకు చెప్పలేదు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా గాస్పల్ గురించి మాట్లాడేవారు కాదు. Yeah, so then I came to Bangalore in 2018, and that's where I met Israel, and we started talking about his faith. He was also somewhat struggling in his faith at that time, but he was continuously witnessing to me at that point, and he invited me to the church we are now a member of, that he mentioned, Anugrah Reformed Presbyterian Church. సో తను మాస్టర్స్ చేసినప్పుడు తరచుగా నేను ప్రొటెస్టెంటిజం గురించి, సువార్త గురించి
నిజమైన సువార్త గురించి, గాస్పల్ గురించి ఎక్కువ నేను తనతో డిస్కస్ చేసేటోడిని. అట్లా తనకి అనుగ్రహ రిఫార్మ్ ప్రెస్బిటేరియన్ చర్చ్ అనేది తనకి పరిచయం అయ్యింది. అట్లా తను ఆ చర్చ్కి వచ్చింది. Yeah, so there I started going regularly, week after week, and the people there, the fellowship there, the pastor's family, the elders, the way church is done week after week, all of this drew me closer to God, and their hospitality, their warmth towards us. And their faithfulness to God is what drew me to faith in the Lord. ఓకే, సో తను వారం తర్వాత వారం ఆ చర్చ్కి వచ్చేది. అక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ ప్రేమ కానీ, వాళ్ళకి దేవుడి పట్ల ఉన్న ఫెయిత్ఫుల్నెస్, గౌరవం, తనకి చూపించిన ప్రేమ బట్టి ఆమె ఇంకా దగ్గరికి చర్చ్కి ఇంకా దగ్గర అవడం స్టార్ట్ అయ్యింది. And eventually I came to faith. I got baptized in 2022. And then eventually Israel and I, we were friends, but then we started talking about a marriage as well, and we prayed about it a lot. Our pastors, our church, our elders, now my father-in-law and mother-in-law as well, they prayed for us. ఓకే, 2022లో తను బ్యాప్టిజం తీసుకున్నది. తను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అప్పటి వరకు నార్మల్గా మేము ఫ్రెండ్స్గా ఉండేటోళ్ళం. బట్ వీవర్ కొంచెం మేము సీరియస్ అయ్యి పెళ్లి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసాం. మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మా పాస్టర్, అక్కడ ఉన్న ఎల్డర్స్, మా మమ్మీ డాడీ అందరూ ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. I am the first believer in my family. My entire family is Hindu. There is no other believers in my family, so I had some struggles, of course, to convince them. First of all, because of my faith, I changed my I got converted, so that was a struggle. And then again, to marry in the Christian faith, I struggled in that. And Israel and my elders, my pastors, they prayed for me faithfully. I prayed for it faithfully. And then eventually God led us into marriage, and here we are today, standing in front of you, married. Okay, so తను ఒక్కరితే తన ఇంట్లో క్రిస్టియన్. సో ఫస్ట్ కన్వర్ట్ అవడంతో చాలా ఇబ్బందులే కలిగాయి. తనకి పర్సనల్గా వాళ్ళ మమ్మీకి క్రిస్టియన్ అని చెప్పడం కూడా చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆమె ఒక్కరితే కూతురు ఆవిడికి. సో రిలీజియన్ మారిపోయింది, బ్యాప్టిజం తీసుకుంది. ఇవన్నీ కూడా చాలా కష్టమైన విషయం ఆవిడికి, కానీ దేవుడు తోడున్నాడు ఆ స్ట్రగుల్స్లో. నెక్స్ట్ తర్వాత మేము పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు ఇట్స్ అ క్రిస్టియన్ వే, క్రైస్తవ రీతిలోనే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇద్దరం స్ట్రాంగ్గా అనుకున్నప్పుడు అది ఇంకో స్ట్రగుల్. వాళ్ళ మమ్మీకి చాలా కష్టం అనిపించింది. బట్ ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉన్న ఎల్డర్స్, మా పేరెంట్స్, మేము ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల ఈరోజు మేము పెళ్లి చేసుకోగలిగాం అండ్ మీ ముందు నిలబడగలిగాం. And I'm very happy to be here to meet all of you. God bless you. God bless each one of your ministry. The work I saw here in the VBS, may God bless the work of your hands. And our church prays for you. We pray for you, and we will continue to pray for you. Praise be to God. తనకి చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడానికి. VBS తనకి చాలా ఎంకరేజింగ్గా నచ్చింది. సో దేవునికి వందనాలు. మీరు చేసే పనిని బట్టి, చర్చ్ చేసే పని బట్టి, చర్చ్ చేసే మినిస్ట్రీ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అండ్ మా ప్రేయర్స్లో మిమ్మల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం. అండ్ మా చర్చ్ కూడా మీ అందరి గురించి ప్రార్థన చేస్తుంది. ఆమేన్.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంను మనమందరం కూడా కలిసి చదువుకుంటామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రభు మాటలను దీవించి మన ఆత్మీయ అవసరతను బట్టి మనతో మాట్లాడుతున్నాక ప్రియప్రభా తగ్గించుకొని మీ పాదముల దగ్గరకు వస్తున్నాం. మీకు వందనములు, స్తోత్రములు. మరి సహోదరుడు ఇజ్రాయేల్, సహోదరి శ్రేయను కూడా మీరు జతపరిచిన విధానానికి వందనములు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. యాకోబు, లేయాల వలె వారు ఉండడానికి సాయం చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ చిత్తంలో ఉండడానికి కృప చూపించండి. మీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. మీ వాక్యం ద్వారా వారిని ఎల్లప్పుడూ దర్శిస్తూ నడిపించండి. సంఘంగా మేము కూడా ప్రార్థిస్తుండగా ప్రభా జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు కూడా ప్రభా ఈ వాక్య భాగాన్ని దీవించి మా ఆత్మీయ అవసరతను బట్టి మాట్లాడమని యేసు ప్రభా నా ప్రాణం చెప్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తెలుగు బైబిల్లో ఏమని చెప్పబడుతుందంటే అపోస్తలుడైన పౌలు రాసినాడని చెప్పబడుతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో అసలు అది చెప్పబడదు. ఎవరు రాశారనేది క్లియర్గా తెలియదు హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే అది వాస్తవం. అయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల గురించి రాయబడింది. విశ్వాసుల గురించి మనమందరం కూడా విశ్వాసులమే. అయితే ఈ విశ్వాసులు వారి యొక్క జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఒకానొక సమయంలో వాళ్ళు అంతమొందిస్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు ఎండ్ దేర్ ఫెయిత్ లైఫ్. ఒకానొక సమయంలో ఇక్కడ 13వ వచనంలో చెప్పబడింది, విశ్వాసము గలవారై మృతి నొందిరి అని. మనము మామూలుగా ఎవరన్నా చనిపోతే వాళ్ళ దాని మీద ఒక వాక్యం రాస్తాం, తర్వాత కొన్ని మాటలు కూడా రాస్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఎపిటాఫ్ అంటారు. దాన్ని ఎట్లా ఉంటుంది అని అంటే అది ఆ మనిషిని గురించి చెప్పే కొన్ని మాటలుగా ఉంటాయి. ఒక తాగుబోతు చచ్చిపోయినాడు. తాగి చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఆ తాగిపోతు పెట్టి మీద ఏమని రాసినారంటే ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అని రాసినారు. నేను మంచి పోరాడి తిని అని. చూసినటువంటి మాకు ఎట్లా అనిపించిందంటే ఈ ఎందులో పోరాడినాడరా నాయనాయుడు అని ఆలోచన వచ్చింది. అయితే రాసేదానికి జీవించే జీవితానికి ఏమాత్రము పొంతన ఉండదు. ఇక్కడ వీరి గురించి చెప్పబడుతుంది ఏమని అంటే విశ్వాసము కలిగిన వారై మృతి నొందిరి. కార్య ఆరంభం కంటే అంతం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎట్లా ప్రారంభించినామనేది కాదు కానీ ఎలాగో అంతమొందిస్తామనేది. మనమందరం కూడా నూతన జీవితాన్ని ప్రారంభించినటువంటి వారమే క్రీస్తులో. వీళ్ళు కూడా వైవాహిక జీవితాన్ని ప్రారంభించినారు. దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ దేర్ వెడ్డెడ్ లైఫ్. వివాహ జీవితాన్ని ప్రారంభించినారు. మన జీవితంలో మనకు జ్ఞాపకం ఉండాల్సినవి ఏంటి అని అంటే హౌ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అవర్ రేస్. అపోజిట్ పౌలు అంటాడు, నేను మంచి పోరాడి తిని అని అంటాడు. నా పరుగు నేను కడముట్టించి తిని. చాలాసార్లు చాలా మందికి ఎన్నో ఆలోచనలు రావచ్చు, కానీ ఒక విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే మన జీవితాన్ని మనం ఎట్లా నడిపిస్తాం, ఎట్లా మనం ముందుకు వెళ్తాం. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడింది 119వ కీర్తనలో చూడండి. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. తర్వాత ఇంకొక మాట ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము త్రోవకు
వెలుగునై ఉన్నది. ఎక్కడుంది చెప్పండి? 105వ వచనం, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. తర్వాత 165వ వచనాన్ని చదువుదాం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వాళ్ళు తూలి తొట్టిల్లుటకు కారణమేమియో. ఇది చాలా ప్రాముఖ్యం. వాక్యము ద్వారా మనము తీసుకునే నిర్ణయాలు స్థిరపరచబడాల. ఎట్లా? వాక్యము ద్వారా, ప్రభు వాక్యం ద్వారా. చాలా ప్రాముఖ్యమైంది. నేను ఒక విషయం మీకు చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పినానో లేదో నాకైతే మతికి లేదు, జ్ఞాపకం లేదు. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, ఇప్పటికి ఉన్నాడు. వాడు ఒక వాచ్ కొనడానికని నన్ను ఒక వాచ్ షాప్ కి తీసుకెళ్ళినాడు. ఖరీదైన వాచ్, ఆర్మానీ అని అంటారు, ఖరీదైందే. ఆ వాచ్ కొంటున్నప్పుడు నేను కూడా అన్ని వాచెస్ చూస్తా ఉన్నాను. చూస్తా ఉంటే ఒక వాచ్ కనబడింది. దాని యొక్క డైల్ ఉంటే ఓవల్ షేప్ లో ఉంటుంది, అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది, లేకపోతే స్క్వేర్ షేప్ లో ఉంటుంది, లేకపోతే సర్కిల్ షేప్ లో ఉంటుంది. మామూలుగా వాచెస్ మాక్సిమం అట్లాగే ఉంటాయి, గుడ్డు ఆకారము, డబ్బా ఆకారము, గుండ్రని ఆకారం. ఇవి ఎప్పుడు ఉండేదే కదా అని చెప్పి నేను వాడు కొంటుంటే ఇట్లా చూస్తా ఉన్నాను. అయితే ఒక వాచ్ మీద నా దృష్టి పడింది, అది చాలా నచ్చింది నాకు. అప్పుడు నేను అడిగినాను, ప్రభా షాప్ ఆయనతో, ఇది ఎంత అని అడిగినాను. 10,000 అని చెప్పినాడు. ఎంత? 10,000 అని చెప్పినాడు. అప్పటికి నేను సేవకు వచ్చినాను. నా స్నేహితుడు అంటున్నాడు, అరే నువ్వు ఒకవేళ ఏదైనా వాచ్ తీసుకోవాలంటే తీసుకో అంటున్నాడు. ఏదన్నా తీసుకోవాలంటే తీసుకో అని అంటున్నాడు. కానీ నాకు మనసులో తీసుకోవాలని లేదు. ప్రభును అడగకుండా, ప్రార్థన చేయకుండా తీసుకోవడానికి నాకంత స్వాతంత్రం లేకుండింది. అయితే వాచ్ మాత్రం చాలా నచ్చింది. ఇంటికి వెళ్ళిపోయినాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మీ చిత్తమైతే నాకు ఒక వాచ్. తర్వాత ఒక ఆలోచన వచ్చింది షాప్లో ఉన్నప్పుడే. ఏమనంటే, నేను కూడా ఉద్యోగం చేస్తుంటే నాకు కూడా 1,00,000 జీతం ఉండేది కదా, ఇప్పుడు అది కొనుక్కోవడం పెద్ద కష్టమా? 10 కొనుక్కునేవాడినే వాచ్లు అని నేను అనుకున్నాను. నేను సేవకు వచ్చేసరికి నాకు దగ్గర 40-45 వేల జీతం ఉండేది. అంటే 10 సంవత్సరాల క్రితం ఎక్కువనే ఉండేది. అయితే సేవకు వచ్చిన తర్వాత నో శాలరీ, ఏం శాలరీ లేదు. అరే అప్పుడు అనిపించింది, వాచ్ కొనుక్కునేవాడిని కదా అని ప్రభుకు నేను ప్రార్థన చేసినాను. తర్వాత ఆ వాచ్ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రభుని అడుగుతా ఉండేవాడిని. తర్వాత డిసెంబర్ మాసం వచ్చింది. మా ఒక ఆంటీ యుఎస్ నుంచి వచ్చారు. ఆ ఆంటీ వచ్చినప్పుడు నాకు కరెక్ట్గా 4,000 చిల్లర ఎంతో అమౌంట్ ఇచ్చారు. 4,000 ఇచ్చారు వాళ్ళు. ఒక 4,000 5,000 ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారంటే, అరే నువ్వు ఒక వాచ్ కొనుక్కో అన్నారు. ఏమన్నారు? ఒక వాచ్ కొనుక్కో. సరే అని చెప్పి నేను ఆ డబ్బు అట్లా దగ్గర పెట్టుకున్నాను. మళ్ళీ నా స్నేహితుడు ఫోన్ చేసినాడు, అరే వాచ్ కొనుక్కోవడానికి వెళ్ళాలి అని. వాడికి వాచ్లు అంటే చాలా ఇష్టం. దగ్గర 10-15 వాచ్లు కొనుక్కున్నాడు. అయితే రారా అని చెప్పి తీసుకొని వెళ్ళినాడు. నన్ను తీసుకొని వెళ్తే అప్పుడు నేను అన్నాను, అరే అప్పుడు నేను చూసిన వాచ్ ఉంటుందో ఉండదో రా అని అన్నాను. అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందిరా, అయిపోతుంది అని అన్నాను. నేను వెళ్ళిన తర్వాత వాడు వాచెస్ చూస్తున్నాడు. నేను అడిగినాను ఆ షాప్ ఆయన్ని, ఏమని అడిగినానంటే, ఏమైనా ఆఫర్ ఉందా అని అడిగినాను. ఏమైనా డిస్కౌంట్ నడుస్తుందా మీ దగ్గర అన్నానంటే, ఏమన్నాడు, సార్ లెట్ మీ చెక్ అన్నాడు. వాచ్ అమ్ముకున్నాడు వాడు కూడా ఇంగ్లీషు. నేను చెక్ చేసి చెప్తానని చెప్పి చెక్ చేసి ఏమన్నాడంటే, సార్ ఒకే ఒక వాచ్ ఉంది, దాని మీద ఆఫర్ ఉంది అని చెప్పారు. ఏంటి ఆ వాచ్ అని అన్నాడు. ఏంటి ఆ వాచ్ అన్నానంటే, ఇప్పుడు నేను చేతికి పెట్టుకున్న వాచే. దీని డైల్ చూడండి, ఇది రౌండ్గా ఉండదు, ఇది ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుంది. ఇది పోలీస్. అయితే ఈ వాచ్ ఇది ఉంది అని అన్నాడు. ఇదే నేను అసలు 1 year బ్యాక్ చూసినాను, 1 సంవత్సరం క్రితము చూసిన వాచ్. ఎంత ఇది అని అన్నాను. సార్ దీని మీద ఆఫర్ ఉంది, ఇది కరెక్ట్గా
4,300 400 అన్నాడు. అప్పుడు డబ్బు చెల్లించి వాచ్ తీసుకున్నాను. ఈ వాచ్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎట్లా వచ్చింది అని అంటే ప్రభు దగ్గర. ఎంతకాలం వెయిట్ చేసినాను? 1 సంవత్సరం. ఆ 1 సంవత్సరము ఈ ఒక్క వాచ్ను ప్రభు అట్లా పెట్టినాడు, ఎవడు కొనలే. 1 సంవత్సరం తర్వాత ఈ వాచ్ నాకు సగం ధరకు వచ్చింది. ఎట్లా ఇదంతా సాధ్యమైంది? విశ్వాసం ద్వారా. విశ్వాసం. నేటి దినాల్లో విశ్వాసం అనేది చాలా తక్కువైపోయింది. హెబ్రోన్లో కూడా సేవకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి డబ్బులు ఇవ్వరు. ఎవరు డబ్బులు ఇవ్వరు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పేస్ట్, ఒక సబ్బు, ఒక చిన్న పారాషూట్ నూనె, ఒక బ్రష్, ఒక టంగ్ క్లీనర్ చిన్న చిన్న మూటలు కట్టి VBS పిల్లలకి ఇచ్చినారు కదా, అట్లా ఎంతమంది పిల్లలు, ఎంతమంది సేవకు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. అవే మనకి ఇష్టమున్న సబ్బు కాదు. వాళ్ళు ఒకటే సబ్బు, సంతూర్ సబ్బు లేకపోతే రెక్సోనానో పెట్టిస్తాడు, అదే సబ్బు. తర్వాత కొన్నిసార్లు సబ్బు అయిపోతుంది. సబ్బు అయిపోతే ఏం చేస్తాం? ముక్కలు ఇరిగిపోయిన చిన్న చిన్న ముక్కలన్నీ ఒకదానికొకటి అతికిచ్చి దాన్ని కంప్రెస్ చేసి గట్టిగా నొక్కి దాన్ని వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఇది? విశ్వాసం. ప్రభు కొరకు కనిపెట్టేది. అలాగున చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్లా మన జీవితాన్ని అంతమొందిస్తాం. నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి నాకంటే 1 సంవత్సరం సీనియర్, బాగా పరిగెత్తేవాడు. వాడు రన్నింగ్ రేస్ జరుగుతుంటే మెల్లగా పరిగెడుతున్నాడు. మెల్లగా వీడేంది తిక్కలోడ్లాగా మెల్లగా పరిగెడుతున్నాడు అని నేను మనసులో అనుకుంటున్నాను. ఒకడేమో అందరికంటే ముందు స్పీడ్గా పరిగెడుతున్నాడు. అందరికంటే ముందు 3 రౌండ్లు పరిగెత్తాల. 1 రౌండ్ 2వ రౌండ్ పరిగెత్తి మధ్యలో పడిపోయినాడు స్పీడ్గా పరిగెత్తినాడు. వీడు మెల్లగా పరిగెడుతున్నాడు. 2 రౌండ్లు వెనకుండి చివరి రౌండ్ లో అందుకున్నాడు స్పీడ్. ఇంకా ఆయన ఎవడూ పట్టుకోలేకపోయినాడు. అందరికంటే ముందు వాడే వచ్చినాడు. ఓపికతో పరిగెత్తేది, ప్రభు వైపు చూస్తూ వెళ్ళేది. వీరందరూ విశ్వాసంలో మృతి పొందినారు. వీళ్ళందరూ చక్కగా అంతమొందించినారు. దావీదు రాజు 39వ కీర్తనలు అంటాడు. చూడండి, 39వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఒక విశ్వాసి జీవితంలో. ప్రారంభించిన విశ్వాస జీవితాన్ని బాగానే ఉంది. అడగాల్సింది ఇదే. ఏమని అడగాల? ప్రతి ఒక్కరు అడగాల్సిందే ఇది అడగకపోతే మన యొక్క మానసిక స్థితి ఆత్మీయంగా సరిగా లేనట్టే. చూడండి 4వ వచనం. యెహోవా నా అంతం ఎట్లా ఉంటున్నది? అది ప్రభా ఎట్లా ఉంటుంది? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నా. మనం ఎరగాల్సింది ఏంటంటే see how I am going to end. ఆదికాండము 15వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి ఏం చెప్పబడింది చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం. ఇది అబ్రహాం పొందుకున్న వాగ్దానం. ఇది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో మనం ఎట్లా మన జీవితాన్ని సాగిస్తాం, ఎలాగ మనము అంతమొందిస్తాం, ఎలాంటి జీవితం జీవిస్తాం. 119వ కీర్తనలో అదే అంటున్నాడు. 105వ వచనం. ఎట్లా మనము ఆయన వాక్యమే మన పాదములకు దీపము, త్రోవకు వెలుగు, మనల్ని నడిపిస్తుంది. వెలుగు మంచిది. వెలుగు గురించి ఏమని చెప్పబడింది? వెలుగు మంచిది. ఆయన మార్గం అనేది మంచి మార్గం. ఆయన మనల్ని ఆ మార్గం గుండా నడిపిస్తాడు. తర్వాత కీర్తనలు 119వ కీర్తనలో 165వ వచనం కదా చదువుకున్నాం. 165 చదవండి.
వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమియూ లేదు. నా మాట విని వాటి చొప్పున చేయువాడు ఎవని పోలియుందును? లోతుగా దవ్వి బండ మీద తన పునాది. ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? మంచి జరిగిందా? పుండు తగ్గిందా? డబ్బొచ్చి పడిందా? పెళ్ళయిందా? ఎందుకు నమ్ముకున్నావు ప్రభుని? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు నమ్ముకున్నావు ప్రభుని? హెబ్రోన్లో 2 ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? నీవు తిరిగి జన్మించావా? ఎస్ అనంటే, ఎందుకు జన్మించినావు? నేను ఎవడు చెప్పినాడు? డబ్బు ఇచ్చినాడా? వస్త్రం ఇచ్చినాడా? ఎందుకు రక్షించబడ్డావు? అప్పుడు చెప్తాడు, నేనెంతో గృచ్చాబడి నిన్నంగీకరించితి. నేనెంతో పొడవబడినా, నా పాపములను బట్టి నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడినాను. ప్రభు నా కొరకు మరణించి భూస్థాపితమై తిరిగి లేచినాడని నమ్మినాను. అందుకు నేను ప్రభును స్వీకరించినాను. ఇది రక్షణ. కొన్నిసార్లు రక్షణ పొందినామనే భ్రమలో ఉంటాం, రక్షించబడ్డామనే భ్రమ. అందుకే చాలా ప్రాముఖ్యమైనది, నిజమైన రక్షణలో ఉన్నామా? దేవుని చిత్తములో ఉన్నామా? దేవుని కొరకు ముందుకు సాగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైనది ఎట్లా అంతం పొందిస్తామన్నది. సహోదరుడు ఇజ్రాయేల్, సహోదరి శ్రేయ కొరకు ఒక వాగ్దానం ఇస్తాం మన సంఘం వైపు నుండి. కీర్తనలు 115 12వ వచనం. కీర్తనలు 115 12. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. కెన్ యూ రీడ్ ఇట్ ఫర్ మీ, బ్రదర్ ఇజ్రాయెల్? 115 and verse 12. Psalms 115 and verse 12. The Lord had been mindful of us. Us means you and Shreya. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. హ్యాపీ థింగ్ ఈజ్ దట్ యూ హ్యావ్ come to the knowledge of Christ. So we are very glad for you. And the vital thing in your life is to know Him and to walk in His direction. And you should finish your course as a faithful servant of the Lord Abraham. Okay? So we congratulate you on behalf of Moria. And we are very glad to have you with us. And thank you for the food you are going to provide us. So we will pray for you also. ఒకరు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సహోదరుడు ఇజ్రాయెల్, సహోదరి శ్రేయ వారి కుటుంబం కొరకు ఒక సహోదరుడు ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా సరే. చేయండి. పాత వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. చేయండి అన్న, అక్కడి నుంచే చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, ప్రియా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ సన్నిధిలో మమ్మల్ని ప్రేమించి ప్రభా మరొకసారి మిమ్మల్ని ప్రార్థించుకునే అవకాశం ఇచ్చారు. వందనాలు. గడిచినటువంటి దినముల్లో తండ్రి ప్రభా ఇజ్రాయేల్ను ప్రభా శ్రేయాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారిని ప్రభా చిత్తపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వారు పరిశుద్ధ వివాహంలో ప్రభా వారు అసంగం ఎదుట ప్రభా వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. తండ్రి వారి యొక్క జీవితం ప్రభా, తండ్రి వారి యొక్క దాంపత్య జీవితం తండ్రి మీ నామానికి మహిమకరమైనటువంటి జీవితం ప్రభా వారు జీవించులాగున సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి మీకు తండ్రి సంతోషపరిచేటువంటి తండ్రి ప్రభా దంపతులుగా వారు జీవించినట్లు కాను ప్రభా వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనూ వారు వెళ్తున్నటువంటి మందిరంలోనూ ప్రభా తండ్రి అనేకులకు ప్రభా వారు మాదిరికరంగా ప్రభా మీకు మహిమకరంగాను ప్రభా వారు జీవించగల సహాయం చేయండి ప్రభా తండ్రి. మరి వారు ప్రేమతో ప్రభా మరి మధ్యాహ్నం తండ్రి మా మందిరంలో మాకందరికీ ప్రభా వారు
ప్రేమ సిద్ధపరిచేటువంటి యొక్క ప్రేమ విందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే తండ్రి మస్తాన్ బ్రదర్ని, నాదిని సిస్టర్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో తండ్రి మీరు వారు చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములను ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నీకు మరింతగా చేరువగా వారు జీవించడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు వారి పేరట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ ప్రభా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అలాగే నా సహోదరుడు ఇజ్రాయెల్ని బట్టి, సహోదరి శ్రేయాన్ని బట్టి వారి ఇరువురిని మీరు పరిశుద్ధ వివాహంలో జతపరిచినందుకు వందనములు. సహోదరిని కూడా మీరు అన్యుల నుండి వెదకి రక్షించుకున్నందుకు వందనములు ప్రభా. మరి కార్య ఆరంభం కంటే అంతం చాలా గొప్పది. అలాగే ప్రభా మరి వారు ఈ యొక్క విశ్వాస జీవితం అనే యాత్రలో ప్రభా వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించుంటుండగా ప్రభా అబ్రహాము శారాల వలె, యాకోబు ప్రభా మరి ఇశ్రాయేలు ఎలాగున్నాడో ప్రభా మరి అలాగూ ప్రభా వీరు కూడా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఇస్సాకు వలె, రిబ్కా వలె, యాకోబు లేయాల వలె ప్రభా వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అలాగూ ప్రభా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారి జీవితంలో చాలినంత దేవుడుగా ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులను బట్టి కూడా వందనములు స్తోత్రములు. ప్రియ ప్రభా వారిని మీరు వెదకి రక్షించుకొని వారి సంతానం కూడా ప్రభా మీలో ఉండడానికి మీరు చూపిన కృపకై వందనములు. భూమి పునాది వేయబడక ముప్పు క్రీస్తులో సహోదరుడు మస్తానన్నను అలాగే సహోదరి నాజినక్కను మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనములు. నిజ దేవుని ఎరగడానికి సహాయం చేసినందుకు వందనములు. రూతు వలే ప్రభా మరి మీ రెక్కల క్రింద రావడానికి మీరు చూపిన కృపకు వందనములు ప్రభా. మరి మేము కూడా సంఘ తరఫున తనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉంటున్నాం. 115వ కీర్తన 12వ వచనం, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అని. ద లార్డ్ హ్యాస్ బీన్ మైండ్ఫుల్ ఆఫ్ అస్ అండ్ హీ విల్ బ్లెస్ అస్ ప్రభా. అలాగున మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా మా యొక్క మోరియా సంఘంను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. విత్తబడిన వాక్యాన్ని నీరుగట్టి ఫలింపజేసి అలా మేము కూడా విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు ప్రభా నామ ప్రాంచకున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. తర్వాత మీరు రండి, ప్రకటనలు అయిపోయినాక చెప్పండి. 15వ తారీఖున మనము సంఘ ప్రార్థన కలిగి ఉంటామండి. బుధవారం సాయంత్రము, 16 గురువారము సాయంత్రం కూడా 7 గంటలకు మనం బైబిల్ పట్టణం కలిగి ఉంటాం. అలాగే 18వ తారీఖు ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన ఉదయం 10:30 గంటలకు. దయచేసి అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. నిన్నటి దినము 2 మాత్రమే ఉన్నారు, అయినా కానీ ప్రార్థన కొనసాగింది. సుమారు 1:15 వరకు మేము చేయగలిగినాం. మీరు వస్తే బాగుంటుంది. మీరు దయచేసి మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి, రండి. తర్వాత 19వ తారీఖు యథావిధిగా ఇక్కడ మనం 10 గంటలకు ఆరాధనకు కూడుకుంటాం. దయచేసి గమనం కలిగి ఉండండి. మన మధ్యలో ఉన్న ప్రియ సహోదరుడు మోజెస్ రామకృష్ణ బ్రదర్, అలాగే కృపా వర్షిత సహోదరి, వారి ఇరువురు కూడా వారి యొక్క వివాహ దినాన్ని వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా మనకు స్వీట్ తీసుకొచ్చినారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ చివరి ప్రార్థన అనంతరం మనకు ప్రేమ విందు ఉంది. సహోదరుడు ఇజ్రాయెల్, సహోదరి శ్రేయను జతపరిచిన విధానాన్ని బట్టి మస్తానన్న నాజినక్క వాళ్ళు మనకు ప్రేమ విందు ఏర్పాటు చేసినారు. అన్న ఏమైనా చెప్తారా? వారిని కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగున వారు కూడా ప్రభు చిత్తంలో ఉండడానికి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత బీబీఎస్ కొరకు మీరు ప్రార్థించినందుకు వందనములు. ప్రభు నిజంగా నేను మొదటి రోజు నాకు ఎంతో కలవరం ఉండింది. ఇంత ఎండ ఎట్లా భరిస్తారు ఏంటి, తర్వాత కొన్ని వస్తువులు అనుకూలంగా లేవు, ఎట్లుంటారు అని చాలా ఆలోచనలు వచ్చినాయి. అయితే దేవుని కృప, ప్రభు వర్షాన్ని ఇచ్చినాడు, కొద్దిగా సమయం కూడా బాగానే అయింది. తర్వాత జాలరిపేట పిల్లలు కొద్దిగా టేమ్ చేయగలిగినారు, అంటే వాళ్ళను సాధుపరచగలిగినాం. కానీ హార్బర్ పిల్లలు చాలా కష్టమైపోయింది. వాళ్ళ దగ్గరికి మనము వాళ్ళదిగా తప్పు, మనదే తప్పు. మనం ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అంతమంది సుమారు 30 మంది పిల్లలను తల్లిదండ్రులు పంపించినారంటే ఎంత నమ్మిక ఉంటే పంపిస్తారు? ఈ భయంకరమైన దినాల్లో, సువార్తకు ఆటంకంగా ఉన్న దినాల్లో ఇది చాలా మంచి ఆయుధం. ఇది పిల్లల దగ్గర మధ్యలో పరిచర్య చేసేది. అలాగూ మీరు ప్రార్థన చేయండి. ప్రభుచిత్తమైతే అక్కడ ఒక చిన్న రూమ్ ఏదన్నా తీసుకొని అక్కడ సండే స్కూల్ ని ప్రారంభించాలా. ప్రతి ఆదివారం వాళ్ళకి తెలిసిపోవాలా ఏంటంటే ఈ ఆదివారం అయిందంటే వాళ్ళు వస్తారు అని. అట్లా పరిచర్య ప్రారంభించబడి
అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే సండే స్కూల్ అనేది తెలుస్తుంది, ఇట్లా కూర్చోవాలనేది తెలుస్తుంది. అలా అందుకే వాళ్ళని మనం ఏం అనడానికి లేదు, వాళ్ళకి తెలియదు. ఎగురుతున్నారు, దూకుతున్నారు, అటు దూకుతున్నాడు, ఇటు దూకుతున్నాడు, ఏదేదో చేస్తున్నారు. నేను కూడా ఆలోచించి ఏంద్రా ఇది ఇట్లున్నారని. అయితే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి అందుకే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ముందు చెప్పాలా. మాకు కూడా హెబ్రోన్లో సమీపంగా ఉన్న రామ్నగర్ అని అక్కడ సండే స్కూల్ మీటింగ్ ఒకటి జరిగేది, దగ్గరే. సండే స్కూల్ మీటింగ్ జరిగినప్పుడు చెప్పేవాళ్ళు, సండే స్కూల్ ర్యాలీ ఉంటుంది, కంటత వాక్యాలు చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, ఇట్లా మమ్మల్ని పురుగొల్పేవాళ్ళు. అట్లా సండే స్కూల్ VBS కొరకు సిద్ధపరిచేవారు. అట్లా మనం కూడా సిద్ధపడాలా. తర్వాత ఇంకేమైనా విషయాలుంటే వాటిని మీకు వాట్సాప్ ద్వారా తెలియపరుస్తామండి. మందు అవసరతల కొరకు కూడా ప్రార్థన చేయండి. శంకర్ అన్నారండి, అన్న కూడా ఏదో చిన్న విషయం మాట్లాడుతా అన్నారు. ప్రభునామంలో మీ అందరికీ ఇక్కడ నిలబడండి అన్న. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే ఈ VBS చాలా బాగా జరిగింది, కానీ ఒకే ఒక డిస్టర్బెన్స్ అంటే జరిగింది. అది ఎందుకంటే నా నుంచే దేవుడు ఏంటంటే ఇంతకాలం నేను బాగానే ఉన్నాను. అయితే ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, కానీ ఈ మధ్య ఏంటంటే సైతాన్ కొంచెం నన్ను ఎక్కువగా వాడుకున్నాడు. అందువల్ల నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ 3 రోజులు బట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు సంఘములో ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే క్షమింపబడినట్టు అని దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. సమాధానం లేదు అంతవరకు కూడా నువ్వు ఒప్పుకున్నంత వరకు నాకు సమాధానం లేకుండా దేవుడు ఇచ్చేశాడు. ఏంటంటే కొన్ని విషయాల్లో ఈ మధ్య నాకు కొంచెం ఖాళీగా ఉంటున్నాను, అందుకని కోపం ఎక్కువ. ఇంతకాలం బాగా కష్టపడ్డాను, పనిచేశాను, దాని మీద ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉండటంలోని ప్రతి ఒక్క దాని మీద చిరాకు, కోపం ఇవన్నీ పెరుగుతూ వస్తున్నాయి. తర్వాత ఏంటంటే నాకు ఒక గర్వం అంటూ ఉండేది. ఆ గర్వం ఇప్పటికే ఉందండి, లేదని కాదు. అదేంటంటే నేను కరెక్ట్గా ఉంటాను, ఆఫీస్లో కూడా అలాగే ఉండేవాడిని, నా మాట ఎవడన్నా వినాలి అనేసి ఆ గర్వం ఎక్కువ ఉండేది. అదేంటంటే ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ అయిపోయినట్టుంది. నేను కరెక్ట్గా ఉంటానని అనుకుంటున్నాను, కానీ ఇతరులకు తెలుస్తుంది నా గర్వం ఏంటో, నా కోపం ఏంటో. అవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి మా పాప వస్తుంది పక్కకు వచ్చి, కోపము అన్నీ తగ్గిపోయిన తర్వాత వచ్చి మీరు పలానా చేశారు కదా ఇప్పుడు రావచ్చా అనేసి అలాగా మాట్లాడుతుంటే సారీ అమ్మా అని అప్పుడు నా గర్వాన్ని నేను తెలుసుకోవడం, నా కోపాన్ని తగ్గించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను ఈ మధ్య ఏంటంటే ఎంత కోపగించుకున్నానంటే చాలా భయంకరంగా, అసలు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా సరే దేవుడు సైతాన్ ఏదో మనకి మధ్యలోని చిన్న ఆటంకం కలిగించాలి. దానివల్ల నా వలన ఏంటంటే ఆ సైతాన్ దీనివల్ల నేను మొత్తం సంఘం అంతటిని VBS లో కొంచెం చాలా డిస్టర్బ్ చేశాను, ఒక విధంగా కాదు. అందుకని ముఖ్యంగా హెప్సీ నెక్స్ట్ సహదేవన్న నన్ను క్షమించండి. మీరు సంఘంగా దానివల్ల నేను చాలా చాలా డిస్టర్బ్ అవుతున్నాను, మీరు క్షమించారని నేను అనుకుంటాను. నేను అంతలా రియాక్ట్ అవ్వకూడదు. కాబట్టి మీరు నా గురించి నా కోపం తగ్గేటట్టు ప్రార్థించండి, నా గర్వాన్ని గురించి కూడాను. తర్వాత ఏంటంటే నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా పాప విషయంలోను, మా అబ్బాయికి ఉద్యోగ విషయంలోను, మా చిన్న పాప ఆరోగ్య విషయంలోను, మా ఆవిడ అనారోగ్య విషయంలోను, తర్వాత నాలో మా మానసిక దీని విషయంలోను, వీటన్నిటి విషయంలోనూ మీరు నా గురించి ప్రార్థన చేస్తారని, ప్రతి ప్రార్థనలో కూడా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుక అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. శంకరన్న, ఒకానొక సమయంలో హెబ్రోన్లో ఇట్లా ఉండేది, మేము కల్లారా చూసినాం, తెలియదు చాలా మందికి. మా నాన్న లైవ్ రికార్డ్ అవుతుంది. మా నాన్న హెబ్రోన్లో ఒక ఆయనకు విరుద్ధంగా లెటర్ రాసినాడు. లెటర్ రాసి అందరికి ఇచ్చినాడు.
వేస్తే నేను పోయి అక్కడున్న సేవకుని క్షమాపణ అడుగుతా. ఆయన ఏమన్నాడు, నువ్వు చేయలేదు కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు. తర్వాత మా ఫాదర్ నా దగ్గరికి వచ్చేదో విషయంలో మాట్లాడుతుంటే నేను చెప్పినాను ఏంటంటే, నువ్వు ఏదన్నా చెయ్యి, వ్యక్తిగతంగా ఏదన్నా చెయ్యి, ఓకే, సంఘానికి విరుద్ధంగా చేసింది ఏదైనా గాని దాన్ని నువ్వు సంఘంలో క్షమాపణ అడగాల. అది ఎవరి మనస్సాక్షికి వాళ్ళే. కొంతమందికి అది తప్పు అనిపించవచ్చు, కొంతమందికి తప్పు అనిపించక పోవచ్చు. కానీ ఎప్పుడైతే అది మనసులోకి వచ్చిందో వెంటనే అది చేయాల, ఇమీడియట్ గా చేయాల. తన పాపమును కప్పుకునివాడు వరదిలేడు, దాన్ని ఒప్పుకునివాడు ఏమైతాడు చెప్పండి, కనికరాన్ని పొందుతాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం అది. నేను చాలా సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి దృశ్యము నేను మళ్ళా 20 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. ఇట్లాంటి దృశ్యం ఎక్కడ చూడలే. ఇన్ని సంఘాల్లో తిరిగి వచ్చినాం, ఎక్కడ చూడలే. నేను 10 సంవత్సరాలు అయింది సేవకు వచ్చినప్పుడు ఎన్నో పనులు చేయించినారు మాతో కూడా. పెంట ఎత్తిచ్చే పనులు, సిమెంట్ కల్పించే పనులు, ఆ మ్యాన్ హోల్లోకి దిగే పనులు, బూజులు దులిపించి అన్ని ఏమి దుప్పట్లు ఏమంటారు కార్పెట్లు ఇవన్నీ ఉతికిచ్చే పనులు, ఇట్లాంటివి చాలా చేయించినారు. ఇప్పుడు నిజంగానే లేవు, అవి చాలా తగ్గిపోయినాయి. ఇంత ఒకరినొకరు భరించుకుంటా తగ్గించుకుంటా ముందుకు సాగేదే సంఘం. సరే, అలాగూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆ సమయంలో ప్రభుకు కానుకలు సమర్పిస్తాం. అన్న రండి, లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. వచ్చు కదన్న ఈ పాట. అంటే ఇది ఎందుకంటే మనకు ఫినిషింగ్ ఇది కదన్నా క్రిస్టియన్ లైఫ్ ని బట్టి. పాట సంఖ్య 502 అండి పాత దాంట్లో. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. తర్వాత కొత్త దాంట్లో 508 అండి. చిరండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించక లేశమైన యేసుని వాగ్దానముల్. ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటను. విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. విడిచిపెట్టుడి మిస్రాయిం సుఖ విలాసమాయలను. యాత్రలో సముద్రముల్ ఘోషించి, పర్వతముల్ కంపించినన్. యాత్రలో సముద్రముల్ ఘోషించి, పర్వతముల్ కంపించినన్. సొదొమ వైపు తిరిగి చూడక, సొదొమ వైపు తిరిగి చూడక, వెళ్ళుడి సియోను నగరునకు,
వెల్లుడి సియోను నగరు నాకు లేచిరండి విశ్వాసులారాయో నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయిం సుఖ విలాసమాయలం విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలం పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణము నశింపజేసే మరణము లేచిరండి విశ్వాసులారాయో నదిని దాటను విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలం విడచిపెట్టుడి మిశ్రాయం సుఖ విలాసమాయలం. దయచేసి ఒక చిన్న మనవండి. జైశీలన్ బ్రదర్ మామగారు ఏరియల్ బ్రదర్, ఆయన కొంత అనారోగ్యంతో ఉన్నాడు, కాలు నొప్పితో బాధపడుతున్నారు. వాళ్ళు మెసేజ్ పంపించినారు, నేను కొద్దిగా లేటుగా చూసుకున్నాను. అయితే కాలు నొప్పితో బాధపడుతున్నారు, అందుకే రాలేకపోయినారు. వాళ్ళ షుగర్ కూడా ఎక్కువ ఉంది ఆయనకు, పెద్ద ఆయనకు. దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు ప్రభుత్వం అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కూడా వెళ్తారు వాళ్ళు, వారి కొరకు ప్రార్థన చేయండి. బ్రదర్ ఏరియల్, ఆయన మన జైశీలన్ బ్రదర్ వస్తారు కదా మన మధ్యలో, వారి మామగారు. దయచేసి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము కూడిక ప్రారంభం నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉన్నందుకు వందనంలో స్తోత్రంలో విత్తబడ్డ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. తర్వాత మరి కూడిక అనంతరం ప్రేమ వింద అనంతరం యవనస్తుల కూడికను కూడా దీవించండి. గత దినాల్లో VBSలో కూడా తోడుగా ఉన్నందుకు వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం. ఏరియల్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. కొంత అనారోగ్యతున్నారు, స్వస్థపరచం ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు, జ్ఞాపకం చేసుకోనము. అలాగనే సహోదరుడు మోజెస్, సహోదరి మరి కృపను మరియు మీరు ఇంతవరకు భద్రపరిచిన దేవుడుగా ఉన్నందుకు కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే సహోదరుడు ఇజ్రాయెల్, సహోదరు శ్రేయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క మరి వివాహిక జీవితాన్ని దీవించండి. వారు విశ్వాసం కలిగిన వారే ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే నా ప్రియ ప్రభా, మందిరం పట్ల మీరు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలకు వందనములు ప్రభా. మీ ఉద్దేశాలన్నీ నెరవేరబడడానికి సాయం చేయండి. అలాగనే ప్రభా మరి మీ చిత్తమైతే ప్రభా హార్బర్ వైపు కూడా ప్రభా మరి సండే స్కూల్ పరిచర్య ప్రారంభించడానికి సాయించండి. జాలర్పేట పరిచర్యను దీవించండి. మీ దాసురాలు సహోదరులు వెళ్తున్నారు, వారిని కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకోనండి. మా సంఘంలో కూడా ప్రభా మరి మార్తలు ఉన్నారు, మరియలను లేవనెత్తండి. అలాగే మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రభా ప్రేమించి తీసుకొచ్చిన కానుకలకు వందనములు. మరి ప్రియులు ప్రభా సహోదరులు వాటి అన్నిటి లెక్క చూస్తుండగా వారికి కూడా దైవికమైన జ్ఞానం అనుగ్రహించి మరి మందిర అవసరతలన్నీ తీర్చే విషయంలో దైవికమైన జ్ఞానము వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఇచ్చినటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభువా నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యం అధికారమును యుగంలో పూర్వం ఇప్పుడును సర్వయుగంలో కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. దయచేసి ఒక విషయం గమనించండి. బ్రదర్స్
కిందకి వెళ్ళినప్పుడు ఆ కొత్త కట్టిన షెడ్లో ఆ మూలకు వేసిన చైర్స్ అన్నిట్లో బ్రదర్సే కూర్చుంటారు. సిస్టర్స్ మీరు అక్కడ కూర్చోకండి, మీకు ప్రత్యేకంగా ఇక్కడ చైర్స్ వేస్తున్నారు, అక్కడ కూర్చోండి. అక్కడ అందరూ బ్రదర్స్ సిస్టర్స్. తర్వాత ఇంకొకటి, యవనస్తులు కూడా కుర్చీలో కూర్చుంటున్నారు. అదేం బాగలేదు. పెద్దోళ్ళు నిలబడాల్సి వస్తుంది. మనకున్న స్థలం తక్కువ కదా. మీరు చెప్పండి, ఎవరైనా యవనస్తులు కూర్చుంటే చెప్పండి, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడగండి. ఇబ్బంది ఉంటే వాళ్ళు కుర్చీలో కూర్చున్నారంటే ఓకే. మీరు దయచేసి ఆలోచన కలిగి ఉండండి. మనం కొద్ది మందిమి, ఒకరికంటే ఒకరిని గన్నులుగా ఎంచి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి స్థానం ఇద్దాం. తర్వాత ఎక్కడ కూర్చోమన్నారో అక్కడ కూర్చుందాం. అది కూడా ఒక క్రమమే, అది కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం. అది కూడా ఒక మాట వినాల. దయచేసి దాన్ని పాటించండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.